బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏవైతే తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం మరి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఎన్నో కళ్ళగన్నటువంటి మన తెలంగాణ ఈరోజు తెలంగాణ రావడానికి ఎన్నో కళ్ళగన్నం నీళ్లు నిధులు నియామకాలు పేరుతోటి కన్నటువంటి కళ్ళతోటి సాధించడం మనం అప్పుడు ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి జయంత్ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అప్పుడు ఏవైతే రాజ్యాంగంలో కల్పించినటువంటి ఏవైతే ప్రధానమైనటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా మరి ఏవైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారంగా మనకు ఈ రాజ్యాంగ ఫలాల పరంగా మరి మనకు తెలంగాణ అటువంటి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా మరి ఏవైతే అప్పుడు ఉన్నటువంటి 200 వరకు ఏవైతే మరి కాంగ్రెస్ పార్టీ ఉండే, అదేవిధంగా ఎంపీలు, అదేవిధంగా 110 బీజేపీ పార్టీకి ఉండే, అదేవిధంగా ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీకి 39 మంది మరి ఏవైతే ఎంపీలు ఉండడం వల్ల తెలంగాణ సాకారం కలిగింది. మొట్టమొదటిసారిగా మరి ఏవైతే మరి బెహెన్జీ గారు మరి తెలంగాణ కోసం బలిదానాలు జరుగుతున్నాయి, ఎన్నో ఆత్మ బలిదానాలు జరుగుతున్నాయి. మరి దానికి ఎంతో మంది చనిపోతుందని చెప్పేసి మరి చెల్లించినటువంటి తల్లి మరి ఏవైతే బెహన్ కుమారి మాయావతమ్మ గారు వెంటనే తనకున్నటువంటి 39 మంది ఎంపీల్ని మరి మద్దతు కల్పించి వెంటనే మరి రాజ్యసభలో పిలువెట్టుకున్నటువంటి ఘనత పెట్టమని చెప్పేసి మరి దానికి మద్దతు ఘనత మొట్టమొదటిసారి బెహన్ కుమారి మాయావతి గారికి చెల్తుంది, బహుజన్ సమాజ్ పార్టీకి చెల్తుంది అని చెప్పేసి అంటా ఉన్నాం. అదేవిధంగా మరి ఎన్నో కళలతో కన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి మరి ఈరోజు మరి ఆదరించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మొట్టమొదటిసారిగా మరి బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈరోజు మరి 2 ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి ఇచ్చి మరి అధికారానికి ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మేము వద్దు అని చెప్పేసి మేము ఇవ్వమని చెప్పేసి అంటే ఎన్నో ఆత్మ బలిదానాలు చేసుకున్నా కూడా ఎందరో మంది చనిపోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అధికారం ఉంది. కానీ మరి ఏవైతే చాలామంది బిడ్డలకు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అదేవిధంగా మైనార్టీలకు కానీ అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా ఈరోజు చాలా బాధల్లో ఉన్నారు. అనుకున్నటువంటి సాధించలేకపోయింది. ఏవైతే నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ఎటువంటివి జరగలేదు. ఏవైతే బహుజన ఉద్యమం కోసం బహుజన సమాజ్ పార్టీగా ఉన్నటువంటి వ్యక్తి బెహన్ కుమారి గారి మాయావతి గారి యొక్క నాయకత్వం బలపరిచి బహుజన సమాజ్ పార్టీ అధికారంగా రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా మరి మరొకసారి అయితే మన తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్.